హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి బందీపూర్ ఫారెస్ట్ పార్ట్ 2 వీడియో. మీరు ఆల్రెడీ నేను జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, ఎక్కడెక్కడ ప్లేసెస్ ఆగి టైం స్పెండ్ చేశాను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయితే చూసారు. ఈ వీడియో మొత్తం అడవిని ఎక్స్ప్లోర్ చేయడం, యానిమల్స్ ఏమేమి చూసానో అవన్నీ చూపించాను. ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ రోజు 6:30కి మేము బందీపూర్ అయితే ఎంటర్ అయిపోయాం. 9:30 వరకే రోడ్డు మీద ఉండే ఛాన్స్. 9:30 తర్వాత ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళిపోవాల్సింది, అస్సలు ఉండకూడదు. అప్పుడు పెద్ద యానిమల్స్ అన్నీ వస్తాయి. సో మేము ఇంకా 9:30 కల్లా తమిళనాడు బార్డర్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రిసార్ట్లో ఒక రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఫుడ్ వాళ్ళు పెట్టరంట. ఇంకా దగ్గరలో ఉన్న ఉడిపి వెజ్ హోటల్కి అయితే వెళ్ళాం. అక్కడ ఫుడ్ ఏమేమి ఉందని అడిగితే సాంబార్ రైస్, కర్డ్ రైస్, పులిహోర ఉందన్నారు. సరే అని చెప్పి ఇంకా అవి తీసుకొని ఫుడ్ అయితే ఫుల్గా తినేసి అప్పటికే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఇంకా మొత్తంగా తినేసి ఆ నైట్ అక్కడే రూమ్ తీసుకొని పడుకొని మార్నింగ్ లేచి చూసేసరికి ఆ హోటల్ దగ్గరికి జింకలు, దుప్పికలు అవన్నీ వచ్చాయి. ఇంకా వాటిని చూసి కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యాం. అయితే చాలా యానిమల్స్ కనిపిస్తాయని. ఇంకా టైగర్ చూడాలంటే సఫారీ రైడ్ అయితే తీసుకోవాలి అన్నారని చెప్పి మేము సఫారీ రైడ్ అయితే చూస్ చేసుకున్నాం. ఇంకా దారి పొడుగుతా జింకలు, దుప్పికలు, నెమళ్ళు, కోతులు ఇవైతే బాగా కనిపించినాయి. దుప్పికలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి రోడ్డు మీదే కార్లు అడ్డుపడతా ఉంటాయి. నెమళ్ళు కూడా అంతే. ఆడ నెమళ్ళు, మగ నెమళ్ళు కూడా చూశానండి. బట్ ఆడ నెమలి అంత అందంగా లేదు. మగ నెమలి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా రైన్ వచ్చినప్పుడు అయితే అది ఇంకా డ్యాన్స్ బాగా వేస్తుంది అన్నారు. ఇంకా 10 అయిపోయింది, ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా అక్కడ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ బయటకు వస్తూ ఉంటే మళ్ళీ యానిమల్స్ అయితే కనిపించినాయి. చూసారుగా నెమళ్ళు, అవన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో నేచర్తో ఎంజాయ్ చేస్తూ. ఇంకా అలా వెళ్తూ ఉంటే సన్ కూడా వచ్చేస్తూ ఉన్నాడు. ఆ అడవి మొత్తం ఎక్కువ బ్యాంబూ ట్రీస్ అవి అయితే బాగున్నాయి. వాటిని ఎలిఫెంట్ ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు తొండంతో కొట్టి పడేస్తూ ఉంటుందంట. చాలా వరకు బ్యాంబూ ట్రీస్ అన్నీ పడిపోయి నేల మీద పడిపోయి ఎండిపోయి అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా నాటి మీద పిడుగుపడి మధ్యలోకి అలా కాలిపోయి చీలికిపోయి అయితే ఉన్నాయి. అలా అయితే నాకు చాలా అంటే చాలా చెట్లు కనిపించినాయి. చూసారుగా మంకీస్, ఈ మనకు రెగ్యులర్గా కనిపించే మంకీస్ కన్నా కొద్దిగా డిఫరెంట్. చేతులు, కాళ్ళు, ఫేస్ చాలా బ్లాక్గా ఉంటుంది. వీటికి కోపం కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ నాకు అడవి కోళ్ళు కనిపించినాయి. బాహుబలిలో చూపించే ఎద్దు కనిపించింది. బట్ దాన్ని ఫోటో తీసే అంత టైం అయితే నాకు లేదు. నెక్స్ట్ కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది మొత్తం ఘాట్ రోడ్. చూసారుగా సఫారీ ఎలా ఊగిపోతుందో మొత్తం. బట్ ఈ జర్నీ అయితే నాకు చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్. నాకైతే యానిమల్స్తో టైం స్పెండ్ చేయాలంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరూ కూడా అప్పుడప్పుడు నేచర్తో, యానిమల్స్తో టైం స్పెండ్ చేయండి. హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారుగా పికాక్ చెట్టు మీద ఎక్కి ఎలా నుంచుందో. ఇంకా ఎలిఫెంట్ దూరం నుంచి అయితే కనిపించింది. మొత్తం అదేమంటారు, ఇసుక అంతా బాడీ మీద వేసుకొని స్నానం చేస్తూ ఉంది. నాకైతే ఒక జింక తీసుకెళ్ళిపోయి పెంచుకోవాలనిపించింది. బట్ ఇట్స్ ఏ క్రైమ్ అని చెప్పి అని అన్నారు. ఇంకా అలా దూరం నుంచి చూస్తూ ఆనందపడుతూ ఉన్నా. వన్ మోర్ పాయింట్ ఏంటంటే, మీరు అక్కడ అడవిలోకి వెళ్ళినప్పుడు కావాలంటే కారు మధ్యలో ఆపుకోవచ్చు. బట్ అందులో నుంచి అస్సలు దిగకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకా నాకు మధ్యలో మంకీ అండ్ దాని బేబీ అయితే కనిపించింది. చాలా జాలి అనిపించింది. ఫుడ్ కోసం అలా చూస్తూ ఉన్నాయి. గడ్డి కూడా తింటున్నాయి అన్నమాట అవి. ఎలిఫెంట్స్ అవి ఫుడ్ కోసం అయితే వచ్చి ఫుడ్ తినేసి మళ్ళీ వాటి ప్లేస్కి అయితే వెళ్ళిపోతాయి. అవి కూడా మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, నాకు ప్రతి కొద్ది దూరానికి బోట్స్ అయితే పెట్టారు. యానిమల్స్కి ఫుడ్ అనేది పెట్టకూడదు. మా హస్బెండ్ని అడిగి ఎందుకు పెట్టకూడదు, పెడితే మంచిదేగా, అవి తింటాయి కదా ఫ్రూట్స్ అవి అని చెప్పి అని అంటే, మనం సిటీ నుండి తీసుకొస్తాం. లైక్ మనతో పాటు ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ వస్తే అడవిలో ఉన్న యానిమల్స్ అన్నీ చనిపోతాయి. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం ఫుడ్ పెట్టడం అలవాటు చేస్తే అవి వాటికి అవి సంపాదించుకోవడం మానేస్తాయి. మనం పద్దాక ఇక్కడ ఉండం కదా ఫుడ్ పెట్టడానికి. రిమైనింగ్ టైంలో అవి ఆకలితో ఉండి ఉండి చనిపోతాయి. సో ఫుడ్ అనేది అస్సలు పెట్టకూడదు. ఇంకో పాయింట్ ఏంటంటే, అడవిలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చినప్పుడు ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్,
ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అస్సలు తీసుకురాకూడదు. మీరు గనక అవి తీసుకొస్తే మధ్యలో పోలీసులు చెక్ చేసి మిమ్మల్ని ఆపేసి ఫైన్ కట్టించుకొని అవన్నీ వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ రూల్ పెట్టింది చాలామంది తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి తాగేసి తినేసి అవనేవి అడవిలో వేసేస్తున్నారు. వాటి వల్ల యానిమల్స్కి చాలా హానికరం కదా. సో అందుకని అడవిలోకి ప్లాస్టిక్ అనేది నాటలు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నాకు అదేదో వైలెట్ కలర్ ఫ్లవర్ అయితే కనిపించింది, చాలా బాగుంది అనిపించింది. అదేదో పిచ్చి పువ్వే, బట్ చూస్తానికైతే బాగుంది. చూసారుగా టెంపుల్ చిన్నగా సింపుల్గా ఎంత బాగుందో. శివుడు ముందు నంది ఎలాగో సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా నెమలి అయితే పెట్టారు, ఎందుకంటే నెమలి వాహనం కదా అందుకని. ఆ నేచర్ చూడండి ఎంత బాగుందో, మొత్తం అడివంతా కనిపిస్తుంది ఆ కొండెక్కితే మీరు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మా హస్బెండ్ని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి ఆ డే మొత్తం అక్కడ ఉండడానికి ఒప్పించాను. ఆ జింకలు అవి ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా టైగర్ ఉండే ప్లేస్కి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇంకా టైగర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తే అదైతే అలా వచ్చి ఇలా కనిపించి వెళ్ళిపోయింది. అప్పుడే చెరువులకు దిగి వాటర్ తాగి బయటకు వచ్చి తిరుగుతూ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 3 వీడియోలో అయితే కలుద్దాం. టేక్ కేర్.